కూడా చాలామంది ప్రియులరా కొంతకాలం వరకు బాగానే ఉంటారు అండి. కొద్ది పేరు వచ్చిన తదుపరి వారి జీవితాల్లో వక్ర బుద్ధులు కలుగుతూ ఉంటాయి. మాకంటే గొప్పవాడు లేరు అన్నట్టుగా, మాకంటే గొప్ప బోధకులు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆధ్యాత్మిక గర్వము చేత మనుషులు పాడైపోతున్నారు. ఈ నికోలైస్ కూడా ఆ రీతిగా జీవిస్తూ ఆ కాలంలో ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు. ఏమిటి అనగా, మనము పాపాన్ని అర్థం చేసుకోవాలి అంటే పాపము చేయాలి. విన్నారా? పాపాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే పాపము చేయాలి. మనం ఎంతగా పాపము చేస్తామో అంతగా దేవుని కృప మన మీద ఉంటుంది. పాపము అనేది శరీరానికి సంబంధించింది, పాపము అనేది ఆత్మకు సంబంధించింది కాదు. మనం ఎంతగా పాపం చేస్తామో అంతగా దేవుని కృపను అర్థం చేసుకుంటాము అని చెబుతూ పాపానికి మనుషులను ఉసుగొల్పేవాడు ఈ నికోలైస్.